ఎవరో మాట్లాడుతూ చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి వెళ్ళదని. ఇక్కడ చరిత్ర చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని మాయావతి గారి ఇంటికి వెళ్లారు. మీ మద్దతు కావాలి, నాకు ప్రధానమంత్రి అవ్వాలని. షెరటాన్ హోటల్లో అప్పటి ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కలవడానికి షెరటాన్ హోటల్కు వెళ్లారు. నేను ప్రధానమంత్రి కావాలి, మీ మద్దతు కావాలి, సంతకం పెట్టండి అని. ములాయం సింగ్ యాదవ్ దగ్గరికి వెళ్లారు, మీ మద్దతు కావాలి, సంతకం పెట్టండి అని. రాష్ట్రపతి భవన్కు వెళ్లేటప్పటికి ఈ ప్రధానమంత్రికి కావలసినటువంటి సంఖ్య సరిపోలేదు. ఆ రోజు ములాయం సింగ్ యాదవ్ నేను నీకు సపోర్ట్ చేయనన్నాడు. మీరు ఆ రోజు మీ అభిప్రాయాన్ని మార్చుకొని ఇక మీద భారతదేశానికి నేను ప్రధానమంత్రి నవ్వనని ఒక అవకాశం వస్తే మీరు మన్మోహన్ సింగ్ ని ప్రధానమంత్రి చేసి మీరు కావాలనుకున్న ప్రధానమంత్రి కోరికను వెనక్కి తీసుకువెళ్లారు. దీనన్నిటికంటే ఒక అతి ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి. రాజీవ్ గాంధీ గారు చనిపోయారు. 2 సంవత్సరాలు ఆవిడ మాట్లాడిన మాటలు ఆమె గుర్తు చేయాలి. ఇది ఎవరైనా సోనియా గాంధీ గారిని విమర్శించడానికో ఇంకెవరినో పొగడ్డానికో కాదు, చరిత్ర మాత్రమే నేను మాట్లాడుతున్నా. నా కళ్ళ ముందు నా అత్త చనిపోయింది, నా కళ్ళ ముందు నా మరిది యాక్సిడెంట్లో చనిపోయాడు, నా కళ్ళ ముందే నా భర్తని బాంబు పెట్టి చంపారు. నా జీవితంలో రాజకీయాల్లోకి రానని ఆమె 3 సంవత్సరాలు ఇంట్లో కూర్చుంది. ఖచ్చితంగా ఈ మాట మీదే నిలబడతారనుకున్నాను. కానీ ఈ రోజు రాజకీయాల పట్ల మీకెంత ప్రేమ, అభిమానం కనిపిస్తుందో ఈ భారతదేశ ప్రజలందరూ చూస్తున్నారు. ఆ రోజు రాజకీయాలని నేను దూరంగా ఉంటాను, రాజకీయాల్లోకి రాను, నా బిడ్డలకి తల్లిగా ఉంటానని చెప్పి ఉంటప్పుడు రాజకీయాల్లోకి రమ్మని చెప్పింది నా కొంతమందిలో నేను కూడా ఉన్నాను. మీరు వస్తే తప్పించి ఈ దేశం బాగుపడదని. అందుకని నేను మిమ్మల్ని కోరేది ఒకటే, పంతాలకు పోవద్దు, తెలుగు వారిని విడగొట్టొద్దు. తెలుగు వారిని విడగొట్టడం వలన మీరు ఏదైతే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారో అది నెరవేరదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. తెలుగు వారందరూ ఒకటే కోరుకుంటున్నారు, మేము సమైక్యంగా ఉండాలి, సమైక్యంగా ఉండి అభివృద్ధి చెందాలి, మమ్మల్ని విడగొట్టొద్దని. నిన్న దిగ్విజయ్ సింగ్ గారు ఎక్కడో చెప్తున్నారు, ప్రజలను మభ్య పెట్టడానికి 1,00,000 రకాలుగా ఎవరు తెలివితేటలు వాళ్ళు ఉపయోగించి మాట్లాడొచ్చు. ఏమిటి ఆ మాటలు? బొంబాయిలో చదువుకోవచ్చు మీ పిల్లలు, ఢిల్లీలో చదువుకోవచ్చు, హైదరాబాద్లో కూడా చదువుకోవచ్చు, ఇందులో ఏమి ఇబ్బంది లేదని దిగ్విజయ్ సింగ్ గారు చెప్తున్నారు. అమెరికాలోనూ కూడా చదువుకోవచ్చు, యూకేలోను కూడా చదువుకోవచ్చు, జపాన్లో కూడా చదువుకోవచ్చు, ఆస్ట్రేలియాను కూడా చదువుకోవచ్చు. దానికి పర్మిషన్ అవసరం లేదని మాత్రం దిగ్విజయ్ సింగ్ గారికి నేను తెలియజేస్తున్నాను. ఒక హైదరాబాద్ వాళ్ళు ఢిల్లీలోనూ బెంగళూరులోనూ చదువుకోవడానికి అభ్యంతరం లేదు కాదు, అమెరికాలో చదువుకున్న భారతదేశానికి అభ్యంతరం లేదు. ఆయన ఇంకొక మాట అంటున్నారు, ప్యాకేజీలు ఇస్తామని. ఆయన నిజంగా వేర్పాటువాది కాదు. ఆయన బాధ అనుభవించాడు. మధ్యప్రదేశ్లో రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు నరకాన్ని అనుభవించాడు ఆయన. ఈరోజు ఆయన బాధ ఏంటంటే, మా నాయకురాలు చెప్పింది కాబట్టి నేను చేస్తున్నాను, నాకు కూడా మనస్సాక్షిగా ఇష్టం లేదు. అమలు చేస్తున్న వాళ్ళు ఎవరికీ కూడా ఇష్టం లేదు ఈ ఆంధ్రప్రదేశ్ని విడగొట్టడానికి. నేను ఇంకొక చివరిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు వైకాపా